లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. రాహేలు లేయాలను పెళ్లి చేసుకోవడానికి 14 సంవత్సరంలో యాకోబు లాబాను దగ్గర పనిచేయాల్సి వచ్చింది. యాకోబు భార్య అయిన లేయా 6 కుమారులను కన్నది. అనేక సంవత్సరముల తరువాత రాహేలుకు యోసేపు పుట్టాడు. యాకోబుకు 12 మంది కుమారులు, 1 కుమార్తె పుట్టారు. దేవుడు తాను వాగ్దానం చేసినట్లుగానే యాకోబు సంతానమును ఎంతగానో విస్తరింపజేశాడు. యాకోబు తన ఇంటికి దూరంగా 20 సంవత్సరంలో హారానులో నివసించాడు. తిరిగి తన దేశమునికి వెళ్లాలని యాకోబుకు కోరిక కలిగింది. యాకోబు వలన లాబాను ఎంతో ధనవంతుడయ్యాడు కనుక యాకోబుని పంపివేయడానికి ఏమాత్రమూ ఇష్టపడలేదు. తన మందలోని మచ్చలను, పడలు గల గొర్రెలను యాకోబుకు జీతముగా నిర్ణయించి తన దగ్గరే పనిచేయమని కోరాడు. యాకోబు మందలోని పశువులు ఎంతో విస్తరించాయి. అతనికి అనేకమైన ఒంటెలు, గొర్రెలు, పనివారు కూడా ఉన్నారు. దేవుడు తోడుగా ఉన్నందుకు యాకోబు ఎంతగానో ఆశీర్వదింపబడ్డాడు. యాకోబు ఇప్పుడు సమృద్ధి గలవాడుగా ఉన్నాడు. యాకోబు సంపదను చూసి లాబాను అసూయతో నిండిపోయాడు. లాబాను పట్ల తను ప్రవర్తిస్తున్న తీరు యాకోబుకు ఎంతో కష్టాన్ని కలిగించింది. లాబాను మోసపు హృదయంతో అనేక మార్లు యాకోబు జీతాన్ని మార్చాడు. అటువంటి కఠినమైన స్వార్థపరుడైన లాబానుతో ఏ విధముగా కలిసి పనిచేయాలో యాకోబుకు అర్థం కాలేదు. లాబాను ముఖములో ఎప్పుడు తన పట్ల కోపము, ద్వేషము ఉన్నట్లు యాకోబు గుర్తించాడు. లాబాను విగ్రహాలను ఆరాధించేవాడు, దేవుని భయం లేనివాడు. కానీ యాకోబు తన యందు విశ్వాసముంచిన వాడు గనుక ప్రభువు తోడుగా ఉండి కాపాడుతున్నాడు. ఒక రాత్రి యాకోబు కలగన్నాడు. అందులో దేవుని దూత, యాకోబు, నీవు లేచి ఈ దేశంలో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుము అని చెప్పాడు. యాకోబుకు బేతేలులో కలిగిన స్వప్నము గురించి, తాను తిరిగి యాకోబును స్వదేశములకు రప్పిస్తానని దేవుడు చేసిన వాగ్దానము గురించి ప్రభువు గుర్తు చేశాడు. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలను, లేయాలను పిలిచి వారితో మాట్లాడాడు. వారితో, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఈ రోజు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావశక్తితో కొలువు చేసి తిని, అది మీకు కూడా తెలుసు. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతమును మార్చాడు. అయినను సర్వశక్తి కలిగిన దేవుడు అతని నాకు హాని చేయనివ్వలేదు అని చెప్పాడు. ప్రభువు దూత ద్వారా తన స్వదేశమునకు తిరిగి వెళ్ళమని చెప్పినట్లు వారికి తెలిపాడు. దేవుని మాట చొప్పున తిరిగి కానాను దేశమునకు వెళ్ళుటకు లేయా, రాహేలు కూడా అంగీకరించారు. యాకోబు కుటుంబంతో అక్కడి నుండి వెళ్ళిపోవుటకు సిద్ధమయ్యాడు. యాకోబు తాను సంపాదించిన సంపద యావత్తును తీసుకుని త్వరగా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. యాకోబు వెంట పెద్ద గుంపు బయలుదేరింది. హారానును విడిచి కానాను దేశము వెళ్ళుటకు వారు బయలుదేరారు. దాదాపు 650 కిలోమీటర్ల దూరం ఉన్న కానాను చేరుకోవడానికి ఎన్నో రోజులు పడుతుంది. కనుక ప్రతిరోజు రాత్రి ఒకచోట బస చేయాలి. యాకోబు కుటుంబమును తీసుకుని వెళ్ళిపోయిన సంగతి 3వ దినమున లాబానుకు తెలిసింది. అతడు వెంటనే త్వరపడి వారిని వెంబడించి వారిని కలుసుకున్నాడు. తాను వెళ్ళిపోతున్న సంగతి యాకోబు చెప్పకుండా రహస్యముగా ఉంచినందుకు లాబానుకు ఎంతగానో కోపం వచ్చింది. తాను పనిచేసిన 20 సంవత్సరములు లాబాను తనను బాగా చూసుకోలేదని యాకోబు అతనితో చెప్పాడు. అయినా యాకోబు లాబానుతో, దేవుడు నా ప్రయాసము, నా చేతుల కష్టము చూచిపోయిన రాత్రి నాకు కలలో కనిపించాడు. నా దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను వట్టి చేతులతోనే పంపివేసియుందువు అని అంటాడు. లాబాను చెడుతనమును గూర్చి యాకోబు చెప్పినప్పటికీ లాబానులో ఎటువంటి పశ్చాత్తాపమూ లేదు. యాకోబును క్షమించమని అడగలేదు. లాబాను ఎంతో దురాశ, స్వార్థము కలవాడు. లాబాను తాను యాకోబును ఏమీ చేయలేను అని అర్థం చేసుకుని వారు తిరిగి తనతో హారాను రారు అని గ్రహించి దేవుడు యాకోబుకు ఎటువంటి హాని చేయకుండా లాబానును ఆపివేశాడు గనుక లాబాను వారికి వీడ్కోలు చెప్పి తన దేశానికి తిరిగి వెళ్ళిపోయాడు. యాకోబు కానానుకు తన ప్రయాణం కొనసాగించాడు. లాబాను నుండి దూరంగా వెళ్ళిపోతున్నందుకు యాకోబు ఎంతగానో సంతోషించాడు. దేవుడు యాకోబును లాబాను నుండి విడిపించాడు. మరి ఏశావు మాట ఏమిటి? కానాను దేశమునకు సమీపంలో ఉన్నప్పుడు తన సహోదరుడైన ఏశావును కలుసుకోవాలి అనే విషయం యాకోబుకు ఎంతగానో భయాన్ని కలిగించింది. ఏశావు నుండి తప్పించుకోవడానికి యాకోబు కానాను దేశం విడిచి వెళ్ళిపోయాడు. ఏశావుకు తనపై కోపం ఉందో లేదో యాకోబుకు తెలియదు.
తాను కానాను దేశమునకు వస్తున్న విషయము ఏశావుతో చెప్పడానికి యాకోబు ఒక దూతను ముందుగా పంపించాడు. ఆ వ్యక్తి యాకోబు దగ్గరకు వచ్చి ఏశావు నిన్ను ఎదుర్కొనుటకు 400 మంది మనుష్యులతో వచ్చుచున్నాడు అని చెప్పాడు. ఆ మాటలు విని యాకోబు ఎంతగానో భయపడ్డాడు. ఏశావు తనను తన కుటుంబంను చంపివేయడానికి వస్తున్నాడు అని యాకోబు భయపడ్డాడు. యాకోబు ఏమి చేయగలడు? అప్పుడు యాకోబు దేవునికి ప్రార్థన చేశాడు. నా దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదను అని చెప్పిన దేవా, నా సహోదరుడైన ఏశావు చేతి నుండి నన్ను దయచేసి తప్పించుము అని ప్రార్థించాడు. అప్పుడు యాకోబు తన అన్న కొరకు ఒక కానుక పంపాలా అని అనుకున్నాడు. యాకోబు 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్లు, 30 పొడివంటలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆంబోతులు, 20 ఆడగాడిదలు, 10 గాడిదల పిల్లలను తీసుకుని ఏశావుకు కానుకగా పంపించాడు. ఒకవేళ ఆ కానుకలు చూసి ఏశావు తన కోపమును వదిలిపెట్టవచ్చు అని యాకోబు అనుకున్నాడు. ఇది ఇరువురు సమాధాన పడడానికి సహాయపడుతుందని కూడా ఆశించాడు. యాకోబు తన కుటుంబమును, పిల్లలను, దాసదాసీలను ముందుగా యబ్బోకు రేవు దాటించి తాను ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. యాకోబు ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాడు? యాకోబు దేవునికి ప్రార్థన చేయాలి అనుకున్నాడు. ఏశావును ఎదుర్కోబోతున్నందుకు యాకోబు ఎంతగానో భయపడుతున్నాడు. ఆ పరిస్థితుల్లో దేవుడు మాత్రమే తనను కాపాడగలడు అని యాకోబు విశ్వసించాడు. అప్పుడు దేవుడు ఒక నరుని యాకోబు దగ్గరకు పంపించాడు. నిజానికి ప్రభువే యాకోబు దగ్గరకు నరునిగా వచ్చాడు. అతడు తనకు సహాయపడగలడు అని యాకోబు నమ్మి తెల్లవారు వరకు యాకోబు అతనితో పెనుగులాడాడు. అతడు కన్నీరు విడిచి బతిమాలాడు. అతడు దూతలతో పోరాడి విజయముందాడు అని బైబిల్లో హోషేయ 12:4 వ్రాయబడింది. యాకోబు ఆ నరునితో, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను అని చెప్పగా ఆయన అక్కడ యాకోబును ఆశీర్వదించాడు. ఆకాశమును భూమిని సృష్టించిన దేవునితో యాకోబు పోరాడాడు. మరెవరూ అటువంటి అనుభవం కలిగి ఉండకపోవచ్చు. అప్పుడు దేవుడు యాకోబు పేరును ఇశ్రాయేలుగా మార్చాడు. యాకోబు అను పేరుకు మోసగాడు అని అర్థము, ఇశ్రాయేలు అను పేరుకు దేవునితో పోరాడువాడు అని అర్థము. ఇప్పుడు యాకోబు హృదయంలో ఎంతో నెమ్మది కలిగింది. దేవునిని కలుసుకున్నాడు గనుక ఏశావును గురించిన భయము యాకోబులో తొలగిపోయింది. ఏ పరిస్థితుల్లోనైనా దేవునిపై ఆధారపడాల అని నేర్చుకున్నాడు. తరువాత యాకోబు కూడా నది దాటి వారిని కలుసుకున్నాడు. ఏశావు అతనితో 400 మంది మనుషులు వచ్చుట యాకోబు చూశాడు. యాకోబు ఏశావును కలుసుకొనుటకు అందరికంటే ముందుగా వెళ్ళాడు. ఏశావును చేరుకునే వరకు 7 సార్లు నేల మీద సాగిలపడ్డాడు. అప్పుడు ఏశావు అతనిని ఎదుర్కొనుటకు పరిగెత్తుకుని వచ్చి యాకోబును కౌగిలించుకుని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు వారిద్దరూ ఏడ్చారు. తిరిగి తన సహోదరుని కలుసుకున్నందుకు ఏశావు ఎంతగానో సంతోషించాడు. యాకోబు చేసిన మోసము ఏశావు మర్చిపోయాడు. ఇప్పుడు యాకోబుకు ధైర్యం వచ్చింది. ప్రభువు యాకోబు ప్రార్థనలను విన్నాడు. ఏశావు, యాకోబు భార్య, పిల్లలను, అతని ఆస్తిని చూచిన తరువాత సంతోషముగా తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయారు. యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనకొక ఇల్లు కట్టించుకుని పశువుల పాకలు వేయించాడు. షెకెము దగ్గర ఒక బలిపీఠము కట్టి ఎల్ ఎల్హోయి ఇశ్రాయేలు అనగా ఇశ్రాయేలు దేవుడే దేవుడు అని పేరు పెట్టాడు. యాకోబు తిరిగి వచ్చినప్పుడు తండ్రిని చూడగలిగాడు గాని రిబ్కాను చూడలేకపోయాడు. రిబ్కా అప్పటికే మరణించింది. యాకోబు తన ఇంటికి దూరంగా వెళ్లిన సమయంలో ఎన్నో విషయాలు జరిగాయి. ఆ సమయమంతా ప్రభువు యాకోబుకు తోడుగా ఉన్నాడు. లాబాను పెండ్లి విషయంలో, జీతము విషయంలో యాకోబును ఎంతగానో మోసం చేశాడు. 20 సంవత్సరముల తరువాత దేవుడు యాకోబును తిరిగి కానాను దేశము వెళ్ళమని చెప్పాడు. ఏశావును ఎదుర్కొనుటకు ఎంతో భయపడి యాకోబు దేవుని సహాయం కోరి ప్రార్థించాడు. దేవుడు యాకోబు ప్రార్థనలన్నిటినీ విని సక్రమంగా జరిగినట్లు చేశాడు. దేవుడు తాను యాకోబు చేసిన ప్రమాణముల అన్నిటినీ నెరవేర్చాడు. యాకోబు దేవుడు ఇశ్రాయేలు అనే కొత్త పేరు పెట్టడం కూడా చూశాము. అప్పటి నుండి ఇశ్రాయేలు ఒక దేశముగా ఏర్పడడం మొదలైంది. యాకోబు సంతానము నక్షత్రముల వలె విస్తరించింది. వారినే ఇశ్రాయేలీలు అని పిలుస్తాము. ఇప్పటికీ కూడా వారు కానాను దేశంలో నివసిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.